शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्री आञ्जनेयाय नमः। नमस्कारां समर्पयामि। సుందరకాండ రామాయణంలో ఎన్ని ఘట్టాలు వింటుంటే అన్ని ఘట్టాలలోనూ కూడా ఇంకా వినాలనే ఆసక్తితో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. బాలకాండలో స్వామి యొక్క వర్ణన, రామచంద్రుల వారు, కౌసల్యాదేవి జోలపాటలు, వారి యొక్క రామచంద్రుల వారి ముద్దు ముద్దుగా ఆటలు, ఇవన్నీ వింటుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వానరుల అల్లరంతా చూసేటప్పటికి నవ్వుతో కూడిన ఆనందంతో కూడినట్టుగా ఉంటుంది. అరణ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మనసు బాధాకరంగా ఉంటుంది. అలాగే ఈ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికండి అసలు ఎప్పుడైతే ఒక్కసారిగా కథలో హనుమంతుల వారు ప్రవేశించారో ఇంకిక్కడి నుంచి మొత్తం కథ యొక్క స్థితిగతులే మారిపోతాయన్నమాట. పక్షిరాజు సంపాతి మాట విని దక్షిణ దిశగా రావణుడు వెళ్ళాడన్న విషయం తెలుసుకుని గుర్తులు సీతాదేవి ఎలా ఉంటుందో చెప్పకుండా కేవలం ఆ ఉంగరాన్ని ఇచ్చి దక్షిణ దిశగా ఉంగరాన్ని తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరు రాముల వారు ఉంగరాన్ని ఇస్తారు. అయితే ఇందులో ఓ చిన్న ధర్మ సందేహం అడిగారు. హనుమంతుల వారు ఎటువంటి ఊహా చిత్రాన్ని కూడా రాముల వారు చెప్పలేదు. రాముల వారు సీతాదేవి ఎలా ఉంటుందో కూడా గుర్తులు చెప్పలేదు. కానీ హనుమంతుడు మాత్రం ఎలా వెళ్ళగలిగారు సీతాదేవి దగ్గరికంటే అక్కడ రాముల వారి యొక్క ధర్మం పాతివ్రత్యాన్ని సీతాదేవి ఎలా పఠిస్తుందో అలా పాటించే నియమాలున్న స్త్రీ ఎలా ఉంటుందో అన్నది హనుమంతుల వారు తెలుసుకోవడం జరుగుతుంది. తనే ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకోవడం అనేది మనకి రాబోయే ముందు శ్లోకాలలో అర్థమవుతుంది. అలాగే ఆ ముఖాన్ని వర్ణించుకుంటున్నారు ఆయన. రాముల యొక్క భార్య ఎలా ఉంటుంది, ఎంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ ఇలా ఉంటుంది, ఇలా అందంగా ఉంటుంది, ఇట్లా పద్మ కమలలోచనం పద్మముఖి ఆవిడ. అటువంటి శ్రీమూర్తిని తలుచుకుంటూ ఆ స్త్రీ శక్తి స్వరూపాన్ని తలుచుకుంటూ ఆయనకి తెలియకుండా ఆయనే సముద్ర లంఘనం చేశారు. మామూలుగా సముద్రాన్ని దాటడం అంటే ఇతరులు ఎవరి వల్లైనా సాధ్యమవుతుందండి? ఆయన ఒక్కరి వల్లే సాధ్యమైంది. కాబట్టి ఇక్కడ హనుమంతుల వారు ఎప్పుడైతే ఉంగరాన్ని తీసుకుని బయలుదేరారు అన్నది సుందరకాండ ప్రారంభంలో చెప్పబడలేదని మీరు అనుకోవద్దు. మరి కథలో మంచి ఆసక్తి ఉండాలి అంటే గనక ఆయన ఎప్పుడు చెప్తారు? సుందరకాండ అందరికీ తెలిసిందే కాబట్టి మీకు నేను ముందుగా చెప్తున్నా. కథ మధ్య భాగంలో వస్తుంది. అమ్మా ఇదిగో రాముల వారు నిన్ను చూడడానికి ముద్రికని ఇదే కదా అని చెప్పి ఆవిడేమిచ్చారు? చూడమని ఇచ్చారు. అంచేత ఇందులో ఇంకెలాంటి సందేహము లేదు. వాల్మీకి మహర్షుల వారు అత్యంత గొప్పగా ఈ విషయాలన్నింటినీ కూడా వర్ణించడం జరుగుతుంది. ఇప్పుడు మనం 10వ శ్లోకం వరకు వచ్చాము. 10వ శ్లోకంలో ఏమిటంటే ప్లవంగ ప్రవర్ధే దృష్టా ప్లవనే కృత నిశ్చయ వృదే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఈ శ్లోకాన్ని చదివిన వారికి విదేశీయానం తప్పక లభిస్తుంది అన్నది మనం తెలుసుకున్నాం. అందరం పారాయణ చెయ్యమని చెప్పడం జరిగింది. తర్వాత 11వ శ్లోకం నుంచి చూస్తే నిష్ప్రమాణ శరీర సన్ లిలంఘైషు రర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. చెప్పలేనంతగా పెరిగిపోయారు ఆయన. ఆ శరీరాన్ని కొలవలేనంతగా నిష్ప్రమాణ శరీర సన్, అసలు కొలవడానికి వీలు లేనంత, చెప్పడానికి మాటలలో వీలు లేనంతగా గొప్ప కాయాన్ని ఆయన శరీరాన్ని పెంచి సముద్రాన్ని దాటగోరిన వాడై ఏం చేశారు? చేతులతో కాళ్ళతో ఆ ఎక్కడైతే నిలబడి ఉన్నారో
ఆ పర్వతాన్ని ఒక్కసారిగా కాలుతో అని చెప్పి హుంకరిస్తూ మర్దించారు. అక్కడ అలా చాళ్ళు చేతులు జాడించి సాధన చేసినట్లే పరిగెత్తబోయే వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అలా మర్దించిన కొద్దిసేపటికి ఆ మహేంద్రము అసలు అది రాతి దయ్యినా సరే ఒక్కసారిగా చెలించిపోయిందిటండి. పువ్వులు పూసిన చెట్ల నుండి పువ్వులు జలజలా రాలిపోయి అలా చెట్ల నిండి రాలిన సువాసనైన పువ్వులతో ఆ పర్వతమంతా నిండిపోయి పూల పర్వతముల వల్లే ప్రకాశించేశాయి. హనుమంతుడు చేసిన ఆ కాళ్ల ఒత్తిడికి మదపటేనుగుల నుండి మదజలము జారినట్లే కొండయేటి సలాళ్ళన్నీ కూడా అత్యంత స్పీడ్గా ఫోర్స్గా ప్రవహించడం మొదలెట్టాయి. హనుమంతుడు ఒక్కసారి అలా పీడింపగానే ఆ కొండ నుండి బంగారు, నీలములు, వెండి, ఖనిజపు రాళ్ళు అన్నీ కూడా కొండల నుంచి పిండైపోయి బయటికి రావడం మొదలెట్టాయని 12, 13, 14 శ్లోకాల్లో 15 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. స చచాలాచలఛాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పతాగ్రాణం సర్వ పుష్పమసాయత. పువ్వులు జల 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 రాలిపడిపోయాయిట. తేన పాదముక్తేన పుష్పౌఘేణ సుగంధిన సర్వతా సంవృత శైలో భవో పుష్పమయో యదా. అలా చెట్లు నిండి రాలిన పుష్పాలన్నీ కూడా ఒక్కసారి గుట్టగా అయిపోయేటప్పటికి అది పూల పర్వతమా లేకపోతే మామూలు పర్వతం మీద చెట్లు పూసాయా అన్నట్లుగా ఉందిటండి. అలాగే 14వ శ్లోకంలో తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వత సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన చేసిన కాలి ఒత్తిడికి మదపటేనుగల నుండి మదజలం అంతా కారిపోయినట్లుగా కొండయేటి జలాలన్నీ కూడా అత్యంత ఫోర్సుగా ప్రవహించడం మొదలెట్టాయి. పీడ్యమానస్తు బలిన మహేంద్ర స్తేన పర్వత రేతిర్నిర్నేర్తయామాస కాంచనాంజన రాజతి. కొండ నుండి ఖనిజపురాళ్ళు, వెండి, బంగారం, రత్నాలు అన్నీ కూడా పిండి పిండి అయిపోయి మెరుచుకుంటూ కూడా గుట్టలు గుట్టలుగా పడైపోతున్నాయట. తర్వాత ఉమోచ శిలాశైలో విశాలాస్త మనశిలాహ మధ్యమే నార్చిషాజుష్టో ధూమరాజరివానలా. కాళీ కరాళి మున్నగు సప్తజ్వాలలతో మధ్యదైన ధూమ్రవర్ణ అగ్నిజ్వాల నుండి వెలువడు పొగలవలే ఆ పర్వతం నుండి మొత్తం నల్లని మణిశిలలన్నీ కూడా బయటకు రావడం మొదలుపెట్టాయట. గిరీణ పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతై స్వర్వై. పర్వతము కలిగిన ఒత్తిడి వలన గుహలందు జంతువులన్నీ నిలబడి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ ధ్వని వినగానే సహజంగా చేయి ధ్వనులు మాని అవి వికృత స్వరాలతో అరవడం మొదలెట్టాయిట. ఏమిటి ఇదంతా, ఈ హడావిడి ఏమిటి, ఎక్కడి నుంచి జరుగుతోంది, ఏమిటో అర్థం కాదు. మొత్తం ఆయన కాయం ఎలా పెంచారండి? విశ్వమంతా కూడా వేరే తారాచంద్రులు గాని ఆకాశం గాని ఇంకే పర్వతాలు గాని కనిపించనంత వీలుగా కాయాన్ని పెంచారు. ఆ మహాకాయాన్ని చూడడానికి వానరులు మొత్తం తలెత్తి చూడడమే కష్టమైపోయినంత పని అయిందండి. అలాగే పెంచిన కాయం దగ్గర మరి ఈ హడావిళ్ళన్నీ ఉంటాయి కదా. సా మహాసత్వ సన్నాద శైలపీడా నిమిత్తజ పృథివీం పూరయామాస దిశచోపవానిచ. ఆ జంతువులన్నీ కూడా విపరీతమైన వికృత స్వరాలతో గోల పెడుతూ ఉంటే తోటలు, భూమి, దిక్కులు అన్నీ కూడా ఆ వికృత స్వరాలతో నిండిపోయి ఉన్నాయట. అప్పుడు శిరోభి పృథివీ సర్ప వ్యక్త స్వస్తి కలక్షణై వమంతః పావకం ఘోరం దదన్సు దర్శనై శిలా. అప్పుడు అక్కడ సర్పాలన్నీ కూడా స్వస్తిక చిహ్నాల వల్లే వాటిని విషాగ్ని జ్వాలలు కక్కుచూ కోపం తీరాక రాళ్లను పండ్లతో కరవడం మొదలెట్టాయి. ఆ భయధ్వనికి అటువంటి పాములే భయపడిపోవడం మొదలెట్టాయి. అవి ఎలా స్వస్తికిలో చిహ్నంలో పడుకున్నాయటంటే ఒకటి నోట్లో ఒక తల, ఒకటి నోట్లో ఒకళ్ళ తోక అలా పెట్టి ఇంకా భయం తీరడానికి ఏం చెయ్యాలో అర్థం కాక బయటికి వచ్చి తీరి అవి రాళ్ళని వాటిల్ని కాటేయడం మొదలు పెట్టాయటండి. అంత భయం వేసిందిట అందరికి. ఆ కోపించిన పాములచే
ఆ శిలలన్నీ ఆ విషం కక్కించేటప్పటికి ఒక్కొక్కటి అవేమో మండిపోతున్నా వేల ముక్కలైపోయాట. ఆ పర్వతం అంతా కూడా ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నా కూడా ఆ సర్పముల యొక్క విషాన్ని హరించడానికి మణిమంత్ర ఓషధులు విషాన్ని హరిస్తాయండి. అటువంటి ఓషధులన్నీ కూడా అవి కూడా విషంగా మారిపోయాయిట. అంత భయంకరమైన విష సర్పాల యొక్క జ్వాలలతో నిండిపోయిందిటండి ఒక్కసారి హనుమంతుడి యొక్క రూపాన్ని చూసేటప్పటికి.